చేనేత సహకార సంఘాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించిన చేనేత వస్త్రాలు మరుగున పడ్డాయి. అత్యంత విలువైన సరుకు నెలల తరబడి గోదాముల్లో మగ్గుతోంది. హైదరాబాద్లోని నారాయణగూడ, అబిడ్స్ టెస్కో గోడౌన్లలో ఖరీదైన చేనేత వస్త్రాలు ఎండకెండి వానకు తడుస్తున్నాయి. చేనేత వస్త్రాల దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, 130 కోట్ల చేనేత వస్త్రం గోడౌన్ లో ములుగుతుంది. సో ప్రస్తుతం నేను ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే టెస్కో గోడౌన్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ ఒకసారి పరిస్థితి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము. సో రోజుల తరబడి గత ప్రభుత్వం హయాంలో ఇటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతరితర అవసరాల కోసం తయారు చేయించినటువంటి వస్త్రాలన్నీ కూడా నిరుపయోగంగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రోజుల తరబడి ఆ గోడౌన్లోనే అలాగే ములుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఒకసారి ఏదైతే టెస్కో గోడౌన్ దగ్గర ఉన్నాము. సో ఈ టెస్కో గోడౌన్ దగ్గర కూడా మనం సిచ్యువేషన్ అయితే ఒక్కసారి చూసుకున్నట్లయితే దాదాపు ఏదైతే ఇటు హాస్పిటల్లో బెడ్షీట్ల కోసం కానివ్వండి, పిల్లో కవర్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో పరదాలు కానివ్వండి, ఇతరితర అవసరాలకు ఉపయోగించేటటువంటి గత సర్కార్ చేయించినటువంటి టన్నుల కొద్దీ ఉత్పత్తి చేయించినటువంటి వస్త్రము నెలల తరబడి గోదాముల్లోనే మూలుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేసినటువంటి వస్త్రాన్ని నేసినట్లు ఇటు టెస్కో కానివ్వండి, ఇతర ప్రాథమిక సహకార సంఘాల గోదాముల్లో ఎక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ సంరక్షణ కూడా చర్యలు లేకపోవడంతో అత్యంత విలువైనటువంటి వస్త్రాలను కూడా ఏదైతే ఇటు ఎలుకలు కానివ్వండి, పందికొక్కులు లాంటి ఏదైతే వాటిని మొత్తం కూడా అధ్వానంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పొచ్చు. కొంత నిల్వనేమో ఎండకు ఎండి వానకు తడుస్తూ చిరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ వస్త్రానికి సంబంధించినటువంటి ఏదైతే సహకార సంఘాలకు గత సర్కారు కానివ్వండి, ప్రస్తుత సర్కారు కానివ్వండి పైసా కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దాదాపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 360 సొసైటీలకు చెల్లించాల్సినటువంటి పాత బకాయిలు అంటే దాదాపు 220 కోట్ల మేర పేరుకుపోయినటువంటి పరిస్థితి. సో ఫలితంగా మొత్తం దాదాపు 350 కోట్ల మేర ఎక్కడికక్కడ కూడా ఇటు బకాయిలు పేరుకుపోయినటువంటి పరిస్థితి. సో టెస్కో ఆధ్వర్యంలో దశాబ్దాలుగా పాడుపడినటువంటి భవనాల్లోనే చేనేత వస్త్రాలయాలకు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటు హైదరాబాద్లోని నారాయణగూడ కానివ్వండి, ఆబిడ్స్ తో పాటు నల్గొండ, వరంగల్ ఒక్కొక్క చోట మొత్తంగా ఉన్నటువంటి 4 వస్త్రాలను ఆధునీకరించినటువంటి పరిస్థితి. సో వినియోగదారులను ఆకర్షించేలా ఈ వస్త్రాలను తీర్చిదిద్దాలనే డిమాండ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఏదైతే ఇటు చేనేత వస్త్ర షోరూంలో పనిచేసేటటువంటి సిబ్బంది కూడా వాస్తవానికి ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలి. సో ఇందుకు ఆ బడ్జెట్లో కూడా దాదాపు 40 కోట్లు కేటాయించారు. సో అయితే ఇటు ఆ ప్రభుత్వం మంజూరు చేయనటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మొత్తానికి అయితే ఇటు షోరూంలో వస్త్రాల ధరలను కూడా దాదాపు 10 నుంచి 20% వరకు పెంచి వచ్చే ఈ అదనపు ఆదాయంతోనే సిబ్బందికి వేతనాలు చెల్లించేటటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇప్పటికి మనం చూసాం ఎక్కడికక్కడ కూడా కట్టలు కట్టేసి గుట్టలుగా పేరుకుపోయినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనకి గోదాముల్లో కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓవైపు ఎలుకలు, మరోవైపు పందికొక్కులు ఎక్కడికక్కడ కూడా వీటిని ఏదైతే పీలికలుగా చేసేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేవలం ఇటు హైదరాబాద్ లో మాత్రమే ఉన్నటువంటి గోదాముల్లో మాత్రమే కాదు, జిల్లాలో ఉన్నటువంటి గోదాముల్లో కూడా ఇలాంటి పరిస్థితే మనకు ఇలాంటి సిచ్యువేషన్ జిల్లాల్లో కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ప్రభుత్వం ఏదైతే ఇకనైనా చొరవ తీసుకొని ఏదైతే నిరుపయోగంగా మారినటువంటి వీటన్నిటినీ కూడా ఏదైతే నష్టాల బారిన ఉన్నటువంటి టెస్కోని కూడా లాభాల బాటలో తీసుకువెళ్ళినటువంటి అవసరం కూడా ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.